ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పెనుపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గాలకు తీరని నష్టం జరగబోతూ ఉంది. మరి పోలవరం బ్యాక్ వాటర్ వలన వారి అంచనాల కంటే ఎక్కువగా మరి వ్యవసాయ భూములు కానీ, గ్రామాలు కానీ, మరి ఆస్తి నష్టం కానీ తీవ్రంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీని విషయంలో మరి సిడబ్ల్యూసి కమిటీ వారు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి సంబంధించిన అథారిటీ వాళ్ళు ఇవాళ పెనుపాక నియోజకవర్గంలో, భద్రాచలం నియోజకవర్గంలో సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా మరి సిడబ్ల్యూసి అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, కష్టాలు అవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా సరే పోలవరం ఏదైతే ఉందో ఈ రోజున జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర గవర్నమెంట్ కూడా నిధులు ఇచ్చి దాన్ని చాలా వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. దానివలన తీవ్ర ముప్పు ఇప్పటికే గోదావరి బారిన పడి ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇటు పెనుపాక నియోజకవర్గంలోని బురుగుపాడు మండలం, అశ్వాపురం మండలం, పెనుపాక, కరగూడెం మండలాలు ముప్పుకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ యొక్క పోలవరం నిర్మాణం పూర్తయితే అధికారులు చేసినటువంటి అంచనాల కంటే ఎక్కువగా ముంపుకు గురవుతుంది, తీవ్ర నష్టం జరుగుతుంది అనేది మా రైతుల్లో, ప్రజల్లో మాకు తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకొని మరి బడ్జెట్ ఈ పోలవరం ప్రాజెక్టు అంచనాలతో ఏదైతే నిర్మాణం చేస్తామో అందులోనే అంతర్భాగంగా బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో మాకు R&R ప్యాకేజీ కానీ, రైతాంగానికి పోయే భూములకు నష్టపరిహారం కానీ, ఆస్తి నష్టం కానీ, రేపు వరదలు వచ్చిన స్లూయిస్ ఏర్పాటు చేసే దాంట్లో కానీ, కరకట్ట ఏర్పాటు చేసే దాంట్లో కానీ తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలి, కేంద్రంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మరి మా ప్రాంతం ముంపుకు గురి కాకుండా ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా, పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే చేయడం ద్వారా మరి నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి, శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ